ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమాపణను గురించి తెలియచేసిన ఒక క్రూరమైన దాసుని గురించినటువంటి ఉపమానము మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంది. అట్టి ఉపమానమును ఈ సామాన్య సరణిలోని త్రిత్వం తర్వాతి 22వ ఆదివారమున ధ్యానించుదామండి. అలాగే చివరి వరకు ఈ వీడియో చూడండి, అనేక విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు తల్ల వంచి ప్రార్థించుదామండి. తల్ల వంచండి దయచేసి. ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు వందనములు నాయన. మీ వాక్యము శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, గొప్ప దీవెనకరమైనటువంటి భావనలు కలిగినది. ఇట్టి జీవవాక్యమును ధ్యానించుటకు కావలసిన శుద్ధాంతఃకరణతో కూడినటువంటి హృదయ తలంపులను మాకు దయచేయమని, పరిశుద్ధాత్మదేవ దయతో మాతో మాట్లాడమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ధ్యానం కొరకు మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి చివరి వరకు ఉన్న లేఖన భాగంలోని 35వ వచనాన్ని చదువుదాం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని యెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చేయును. నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ యెడల చేయును. 22, 23 వచనాలు. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని కృపను బట్టి మనం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం మనకు దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ఈరోజు క్షమాపణ పరలోక రాజ్య సౌభాగ్య సుగంధ లక్షణము అనేటువంటి భావనతో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నవంబర్ 16, 2025వ తేదీ. నిన్న 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉన్న ఈ వారం అంతటిని కూడా న్యూ బోర్న్ కేర్ వీక్ అని అంటారు. నూతనంగా జన్మించినటువంటి బిడ్డలను ఏ రీతిగా జాగ్రత్త చేయాలో అందుకు సంబంధించి ప్రత్యేకించబడినటువంటి వారముగా దీన్ని మనం చూస్తాం. రేపు 17వ తేదీ ప్రపంచ విద్యార్థుల దినోత్సవము. అనేక రీతులుగా సోషల్, రిలీజియస్ ఈ రీతిగా విద్యను అభ్యసిస్తున్నటువంటి వారందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నాను. 18వ తేదీ ఇంటర్నేషనల్ అడల్ట్ డే, పెద్దల దినోత్సవము. పెద్దలను గౌరవించటం, పెద్దల మాటలను స్వీకరించటం యవ్వన బిడ్డలకు, చిన్నవారికి ఎంతో శ్రేయస్కరం. పెద్దలైన వారు కూడా తమ కంటే చిన్న స్థాయిలో ఉన్న వారికి మంచి సంగతులను తెలియచేస్తూ వారి బాగు కొరకు కావాల్సిన మంచి ఆలోచనలు తెలియచేసేవారిగా ఉండాల్సిన బాధ్యత ఉన్నది. గత వారం యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి ఉన్న వాక్యములో ఒక కపెర్నహూములోని అధికారి తన కుమారుని బాగు చేయమని ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ అధికారిని విశ్వాసంలో ఉన్న లోపాలను ప్రభు సరిచేసి అతని విశ్వాసాన్ని శుద్ధి చేశాడు, వృద్ధి చేశాడు. ఆ విషయాన్ని గురించి మనం ధ్యానించామండి. అలాగే ఈరోజు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా పౌలు, శీలల యొక్క పరిచర్యలో ఫిలిప్పు ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎంత గొప్పగా పాలిభాగస్తులయ్యారో, వారి కష్టములో, వారి అవసరతలలో వారికి తోడ్పాటుగా ఎంత గొప్పగా నిలబడ్డారో ఆ విషయాన్ని పౌలు భక్తుడు తెలియచేస్తూ వారిని మా హృదయంలో మీరున్నారని చెబుతున్నాడు, మా ప్రార్థనలో మీరుంటున్నారని చెబుతున్నాడు. మేము
మీరు ప్రభు యొక్క రాకడ వరకు అనింద్యులుగా పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు అలా మిమ్మల్ని తన చేత్తో పట్టుకొని నడిపించాలని కోరుకుంటున్నాము అని పౌలు భక్తుడు తెలియచేశాడు. దైవ సేవకుల కష్టములలో అవసరతలలో పాలిభాగం పుచ్చుకునేటువంటి వారు వారి హృదయాల్లో ఉన్నారు. అవును ప్రియులారా, నేను కూడా ఇబ్బందికరమైన ఈ పరిస్థితులలో కొందరి సహాయము పొంది ఉన్నాను. వారందరి కూర్చున్నటువంటి స్పృహ నా హృదయంలో బలముగా ఉంది. ప్రార్థన వ్యక్తిగతంగా నేను ప్రార్థించేటప్పుడు వారిని దేవుని దగ్గర ఎత్తిపట్టుకుంటూ ఉంటాను. దేవుడు వారి కుటుంబ జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో వారు చేసిన మంచి కార్యంను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉంటాను. ఇది దైవ సేవకులు చేసేటువంటి ఒక కృతజ్ఞతాపూర్వకమైన హృదయపూర్వకమైనటువంటి విన్నపము. సిఆర్ స్ట్రాహాన్ అనేటువంటి వ్యక్తి క్షమాపణ గురించి ఒక మాట చెప్తాడు. అతను చెప్పే భావన చాలా బాగుంటుంది. ఏమంటాడంటే, క్షమాపణ అంటే నేరస్తుడిని శిక్ష నుండి తప్పించటం కాదు. క్షమాపణ అనేది శిక్షతో సంబంధం లేదు. అతడు ఆ నేరం చేసినందుకు హృదయంలో బాధపడుతూ ఉంటే ఆ బాధ నుంచి విముక్తి కలుగు చేయటానికి అతనికి గొప్పగా మందువలే పనిచేసేది. ఎవరైతే అతని వలన బాధపడ్డారో వారు అతనికి క్షమాపణ ప్రకటించడం వలన అతడు ఆ హృదయంలో ఎదుర్కొంటున్నటువంటి స్ట్రగుల్, గిల్టీ మొదలైన వాటి నుంచి విముక్తుడవుతాడు అని తెలియచేస్తాడు. కనుక క్షమాపణ అనేది ఎంత గొప్పగా పనిచేస్తుందో, మనం క్షమాపణ వలన శిక్షను తప్పించడం కంటే కూడా వ్యక్తి యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ బాధ తొలగిపోవటకు మంచి సహకారం అందిస్తున్నామని తెలుసుకోవాలి. దీనిలో మనం మొదటగా దేవుడు క్షమించుటకు ఆయన విధి విధానాలు ఏమున్నాయి అని చూద్దాం. చూడండి, క్రైస్తవ జీవితంలో క్షమాపణ అనేది చాలా ముఖ్యమైనది. క్షమించలేని క్రైస్తవుడే కాదు. ఎందుకంటే అనునిత్యం మనం కొంతమందిని గురించి మళ్ళీ ఆలోచిస్తాం. వారిని గురించి అనేక రకాలుగా మన హృదయంలోనే దూషిస్తాం, శపిస్తాం, వారికి ఏదేదో కావాలని కోరుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి తెలియకుండానే ఆ వ్యక్తి పట్ల మనం మన హృదయంలో చేస్తున్నటువంటి అకృత్యం. దీనికి మరి మనం క్షమాపణ దేవుని దగ్గర అడుగుతాం కదా. మళ్ళీ ప్రార్థించేటప్పుడు, ప్రభువా ఇట్లా నా హృదయంలో తలంచానయ్యా, నేను అనుకోకుండా ఇలా మాట్లాడానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని అడుగుతున్నాం కదా. అంటే ఒక రోజులో మనం ఇలా ఎన్ని విషయాలను ఆలోచిస్తున్నామో వాటన్నిటిని గురించి ప్రార్థించినప్పుడల్లా అడుగుతున్నాం. దేవుడు మనకు క్షమాపణ దయచేస్తున్నాడు. అలాంటప్పుడు మరి మన పొరుగు వారిని కూడా దేవుడు ఎలా మనల్ని క్షమించాడో మనం కూడా క్షమించాలి కదా. కాబట్టి క్రైస్తవుడు తప్పకుండా దేవుని దగ్గర క్షమాపణ అడిగి పొందుతాడు. తన పట్ల కూడా విరోధ భావంతో ఉన్న వారిని క్షమించే వ్యక్తిగా ఉంటాడు. దేవుడు క్షమించడానికి ఉపయోగించినటువంటి పద్ధతులలో ఆయనకు కుడి ఎడమల మంచి సహకారుల వలె పనిచేసినటువంటి 2 బలమైన భావనలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి సత్యము, రెండవది కృప. సత్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని. కానీ ఇక్కడ మనం సత్యము అని దేన్ని తీసుకోవాలంటే, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము, లా, చట్టాన్ని మనం తీసుకోవాలి. చట్టము, రెండవది కృప, గ్రేస్, ఫేవర్. దేవుడు మనుషుల పట్ల, పాపి పట్ల ఆయనలో ఉండేటువంటి అనుకూలత. ఈ రెండింటి వలన పరిష్కారాలు అనేకమైనవి జరుగుతూనే ఉంటాయి. ఈ రెండింటి వలన సింహాసనం స్థాపించబడిందని కూడా పాత నిబంధనలో తెలియచేస్తాడు. కాబట్టి ఈ కృపా సత్యములు కలబోసి ఈ లోకంలో అవతరించిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కృప సత్యానికి ఉన్నటువంటి ఈ భావనలో నుంచి మనం క్షమాపణను ఒకసారి చూసినట్లయితే, ఎందుకంటే క్షమాపణ పరలోక రాజ్యము ఆ అధికారములో లోబడి ఆ అధికారాన్ని స్వీకరించి జీవిస్తున్న వ్యక్తుల జీవితాలలో ఒక గొప్ప సౌందర్యం, సుగుణం, ఒక గొప్ప మాధుర్యమైనటువంటి లక్షణం. కనుక ఈ క్షమాపణ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు తన యొక్క పద్ధతిలో కృపా సత్యములను
ముందు పెట్టుకొని వాటి ద్వారా ఆ నియమాలలో నుంచి క్షమాపణ మనకు అందిస్తున్నాడు. చట్టము, ధర్మశాస్త్రం ఏముంటుంది? దానికి ఉన్న నియమం ఒకటే, పాపి ఎట్టి పరిస్థితుల్లో శిక్షించబడాల్సిందే, వాడు పాపం చేశాడు కాబట్టి వాడు చావాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే అంటుంది. కృప ఏమంటుంది? లేదు లేదు, వాడి యొక్క బలహీనత వాడిని అలా చేసింది కాబట్టి నరుడు బలహీనుడు, ఆ బలహీనుడు శిక్షింపబడకూడదు, తప్పించబడాలి అంటుంది. కాబట్టి ఈ రెండిటికి అసలు పొసగదు. ఈ రెండు వేరు శక్తులు. ఒక మ్యాగ్నైట్కి ఉత్తర దక్షిణ ధృవాలు ఎలా ఉంటాయో అలా దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక బలమైన రెండు శక్తులు ఏంటంటే కృపా, సత్యము. అవి ఆయనలోనున్నాయి. దైవత్వంలో ఉన్నటువంటి గొప్ప బలమైనటువంటి భావనలు కృపా, సత్యములు. కాబట్టి ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తూ దేవుడు రెండింటిని తృప్తిపరుస్తూ పాపికి క్షమాపణ ఇవ్వాలి. కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని తృప్తిపరచడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదాము దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఆదాము అవ్వలకు పనిష్మెంట్ తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. లోతు కాలంలో అగ్నిని కురిపించాడు. నోవహు కాలంలో జలప్రళయాన్ని రప్పించాడు. అలాగే యోధా కుమారులు భార్య విషయంలో తప్పు చేసినప్పుడు వారి మరణానికి అప్పగించాడు. ఫినెహాస్, హోఫ్ని, అహరోను కుమారులు కూడా అన్యాగ్నిని తెచ్చి పాపము చేసినప్పుడు దేవుని సన్నిధిలోనికి వారిని కూడా ధర్మశాస్త్ర విధి ప్రకారం శిక్షించాడు, మరణింపజేశాడు. దానికంటే ముందు ధర్మశాస్త్రము లేదు. ధర్మశాస్త్రము లేకున్నా దేవుడు పాపమునకు శిక్ష విధించాడు. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇక మోషే వాగ్దాన భూమికి వెళ్లకుండా ఆగిపోవటం, అరణ్యంలో ఇశ్రాయేలీలు బాధపడటం, దావీదు కుటుంబానికి అతడు చేసినటువంటి దాన్ని బట్టి యుద్ధాలు కలగటం, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని సాటిస్ఫై చేయటానికి, ఆ నియమాన్ని సంపూర్తి చేయటానికి దేవుడు శిక్షించాడు. మరి ఇంకోవైపున కృపను వదిలిపెట్టేశాడా అంటే లేదు. ఒకవైపు ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్షిస్తూనే మరొక వైపు కృపా నియమం ఏంటంటే తప్పించాలి, రక్షించాలి. ఆదాము అవ్వలు పాపం చేసినందుకు వాళ్ళు చచ్చిపోవాలి, దేవుడు చంపేసేయాలి. మీరు చచ్చెదరు అన్నాడు కానీ వారు చనిపోలేదు. వారు చనిపోయినటువంటి చావు ఆత్మ మరణము, కానీ వారు శారీరకంగా బ్రతికే ఉన్నారు. శిక్ష శారీరకంగా జీవవృక్ష ఫలానికి దూరం చేశాడు. అయితే కృప కూడా ఆ క్షణంలో వారికి కనపరిచాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు జీవించడానికి ఇబ్బంది పడతారేమోనని అక్కడ వాళ్ళకి కావలసిన ప్రొటెక్షన్, చర్మపు చొక్కాయలను ఆయనే తొడిగించి భద్రంగా వారిని బయటికి పంపించేశాడు. అంతేకాదండి, ఆయన కృప ఎంత అత్యధికంగా చూపించాడంటే శపిస్తూ శాపములోనే ఆశీర్వాదాన్ని కూడా కలిపేసి వాళ్ళకి ఇచ్చాడు. శాపం ఏంటంటే నీవు కష్టపడి ప్రసవించి బిడ్డను కంటావని స్త్రీతో చెప్పాడు. నీవు కష్టపడి చెమటోడ్చి ఆహారాన్ని సంపాదించుకుంటావని ఆదాముకు చెప్పాడు. మరి ఈ శాపంలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ఇగో ఒక శిశువు పుడతాడు, ఆయన ఉద్భవిస్తాడు, ఆయన నీ గర్భంలో నుంచి వస్తాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆదికాండం 3:15 చెప్పబడినటువంటి దీవెన. కృప అంటే ఒకవైపు సత్యము, ఒకవైపు కృప. ఇలా దేవుడు అన్ని విషయాలలో కూడా ఆయన తీర్పులన్నిటిలో శేషాన్ని మిగులుస్తూ ఉంటాడు. చూడండి, శిక్షించినప్పుడు దట్ ఈస్ గ్రేస్, అది కృపా నియమం. కనుక దేవుని నియమం ఏంటంటే పాపానికి తగిన పరిష్కారం, శిక్ష కలగాల్సిందే, అలాగే పాపి రక్షింపబడాల్సిందే. ఈ రెంటిని కూడా దేవుడు తృప్తిపరుస్తూ అవలంబిస్తూ నడిపించినదే ఈ క్షమాపణ అనేటువంటి గొప్ప సంగతి. అందుకోసం ఆయన బదులు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. సబ్స్టిట్యూట్, మనిషికి బదులు పక్షులు, పశువులు చనిపోతాయి, పాపం చేసిన మనిషి ఏమో బ్రతికే ఉంటాడు. వాడి పాపానికి, దేవునికి వచ్చిన కోపానికి ఫలంగా నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లలు, పావురాలు చనిపోతాయి, కానీ మనిషి, పాపం చేసిన మనిషి మాత్రం బ్రతికే ఉంటాడు.
చూసారా? దేవుడు శిక్షను ఇంకోవైపు ఆయన కృపను కూడా ఎలా చూపిస్తూ ఉన్నాడు. ఇంతకు దేవుడు ఎందుకు క్షమించాలి? మన యొక్క అవసరం అంత ఏముంది ఆయనకి? క్షమించాల్సిన అవసరం ఏముంది అని చూస్తే, దేవుడు క్షమించడానికి కొన్ని బలమైన కారణాలు ఆయనలో ఉన్నాయి. బలమైన కారణాలు ఉన్నాయి. ఆ బలమైన కారణాల్లో ఒకటి ఏంటంటే, అసలు ఆయన స్వభావములోనే క్షమాపణ అనేటువంటి పదార్థం చాలా విరివిగా ఉంది. చాలా విరివిగా ఉంది. క్షమించడం అనేటువంటి భావన దేవునిలో ఖచ్చితంగా ఉంది, ఎక్కువగా ఉంది. మోషే మీ కనికరాన్ని నేను చూడాలి అని కోరినప్పుడు అక్కడ దేవుడు నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనంలో ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల దోషమును వారి మీదకి రప్పిస్తాను అని చెప్పి తెలియచేస్తున్నాడు. అంటే కృప చూపిస్తాడంట, దోషములను క్షమిస్తాడట, కానీ నిర్దోషిగా మాత్రం ఎంచడట. ఎస్, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్పబడింది కదా కీర్తనలో. మార్టిన్ లూథర్ గారికి చాలా ఇష్టమైనటువంటి కీర్తన అది. కాబట్టి స్నేహితులారా, దేవుడు నిర్దోషిగా ఎంచను అని చెప్పినటువంటి చోట నిర్దోషిగా ఎంచబడిన వాడు అని మళ్ళా ఇంకో చోట చెప్పబడటానికి మధ్యలో ఏదో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే, దేవుడు ఆయన నిర్దోషిగా ఎంచడు. నిర్దోషిగా ఎంచాలి అంటే చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ చేయవలసినటువంటి పనులు చేసిన వాడిని పాపి అయినను వాడిని నిర్దోషిగా ఎంచుతున్నాడు. దేవుడు క్షమించడానికి మొదటి కారణం ఆయన స్వభావం. రెండవ కారణం ఆయన ప్రేమ, ఆయన కనికరం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. కాబట్టి ఈ లోకమునికి ఉన్నటువంటి ఈ పాపం అనేటువంటి దౌర్భాగ్యం, ఆది పాపమును నశింపజేయటానికి, తీసివేయటానికి తన కుమారుడినే పంపాడట. కాబట్టి ప్రేమ, దేవుని ప్రేమ వలన మన ఆది తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆది పాపము, అసలైనటువంటి పాపము, దానికి పరిష్కారాన్ని దేవుడు చేశాడు. క్షమాపణ మానవ జాతికి ఆయన కలిగించాడు. మూడవదిగా నరుల పట్ల ఆయనకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ. ఎస్, దేవుడు నరులను ప్రత్యేకంగానే చూస్తాడు. చూడండి, గెరాసా ప్రాంతానికి వెళ్ళినప్పుడు 2 వ్యక్తులు బాగుపడటం కోసం ఆ ఇద్దరిలో ఉన్నటువంటి సేన అనేటువంటి గొప్ప దయ్యముల సేనను ఆయన 2000 పందులులోకి వెళ్ళి పందులు 2000 చచ్చిపోవడానికి ఒప్పుకున్నాడు. అంటే 2 మనుషులు బాగుపడటానికి అవసరమైతే 2000 పందులను ఆయన వదిలివేశాడు. కాబట్టి స్నేహితులారా, మనకు చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతి అంతటిలో కూడా దేవుడు మనిషికి ప్రత్యేకమైనటువంటి విలువనిస్తున్నాడు, వాడి పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు. కనుక దేవుడు వాడిని క్షమించడానికి కావలసినటువంటి అవకాశాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు ఎప్పుడు. నాలుగవదిగా దేవుడు మనిషితో ఉన్న సంబంధాన్ని కొనసాగించడానికి, నిలబెట్టుకోవటానికి ఆయన చేసే ప్రయత్నంలో ఒక భాగమే క్షమాపణ. అవునండి, పాపం చేసినప్పుడు దేవునికి మనకు మధ్య ఏమవుతుంది? మనకు దేవునికి మధ్య విరోధం ఏర్పడుతుంది. ఆ విరోధం వలన దేవునికి మనం దూరం అయిపోతున్నాం. అంటే సంబంధం తెగిపోతున్నది. తిరిగి మళ్ళీ ఈ సంబంధం కలవాలంటే అక్కడ ఉపయోగపడేటువంటి గొప్ప భావన క్షమాపణ. కాబట్టి దేవుడు క్షమించుట ద్వారా తిరిగి మనలను సమాధానపరుచుకుంటున్నాడు. అంటే మనతో సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. క్రీస్తు యేసులో ఈ సమాధానము, ఈ సంబంధము మనం పొందుతున్నాం. ఐదవదిగా తన సృష్టి పట్ల తనకున్నటువంటి అవగాహన. దేవుడు క్షమించడానికి గల బలమైన కారణాల్లో ఐదవది తన సృష్టి పట్ల తనకున్నటువంటి అవగాహన. అంటే ఏమిటి? ఈ సృష్టిలో మనం ప్రత్యేకమైన వాళ్ళం కదా, మన గురించి ఆయనకు తెలుసు. అంటే మన బలహీనత ఆయనకు తెలుసు. బాల్యము నుండి నరుల హృదయము చెడ్డదని యెహోవా చూచి సంతాపపడెను.
అంటే మానవ బలహీనత ఆయనకి తెలుసు అన్నమాట. మనిషి బలహీనుడు కనుక వాడు పడిపోతూ ఉంటాడు. ఆ పడిపోయిన వాడు తిరిగి మరలా నా బిడ్డగా నిలబడటానికి వాడేం చేయలేడు. కాబట్టి అందుకు నేనే ఏం చేయాలంటే ఒక క్షమాపణకు కావలసిన రూపకల్పన చేయాలి అని దేవుడే దాన్ని చేశాడు. ఇదే విషయంలో మనం ఇంకో భావాన్ని కూడా చూడాలి. అదేంటంటే మన బలహీనత ఏంటంటే దేవునికి కోపం వచ్చినప్పుడు మన పాపం వలన, మన అపరాధం వలన ఆయన కోపము సంపూర్తిగా మన మీద ప్రదర్శిస్తే నరజాతి లయమైపోతుంది. కాబట్టి ఆయన కోపము చేత నరజాతి లయమైపోకుండా ఆయన జాగ్రత్త పడుతూ ఉంటాడు. చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని మోషేకు, ప్రవక్తలకు తెలియచేశాడు ప్రభు. కాబట్టి ఆయనలో నరజాతి పట్ల, ఆ బలహీనత పట్ల ఉన్న అవగాహనను బట్టి ఆయన క్షమాపణ అనేటువంటి ఒక గొప్ప భావనను, పద్ధతిని తాను కలిగి ఉన్నాడు, మనుషుల పట్ల కలిగి ఉంటున్నాడు. 7వది క్షమాపణ దేవునికి అవసరమా, మనిషికి అవసరమా అంటే మనిషికే అవసరం. పాపి ఎవరు? మనం. దేవుడు పరిశుద్ధుడు, 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 ఆయనకేం అవసరం లేదు. కానీ పాపులం మనం కాబట్టి మన పాపానికి పరిష్కారం కావాలి. కాబట్టి ఈ ఫర్గివ్నెస్ ఇది మనకు అవసరం, మనకు కావాల్సినటువంటి అవసరం. అలాగని మన అవసరం మనం తీర్చుకోగలమా? తీర్చుకోలేం. కనుక అది తీర్చబడుటకు కావలసినటువంటి ప్రణాళికలను కూడా దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి స్నేహితులారా, మనము పాపులం కాబట్టి మనకు క్షమాపణ అవసరం. మానవుని యొక్క ఈ అవసరాన్ని మానవుడు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి దేవుడే అది తీర్చబడుటకు కావాల్సిన ఏర్పాట్లను కూడా అనుగ్రహిస్తున్నాడు. ఈ విధంగా దేవుడు మనల్ని క్షమించుటకు ఆయన ఈ గొప్ప భావాలు ఆయనలో కలిగి ఉన్నాడు. కాబట్టి క్షమాపణ అనేటువంటి ఒక మార్గాన్ని ఆయన పాత నిబంధనలోను, పాత నిబంధనకు పూర్వము, క్రొత్త నిబంధనలోను ఈ కాలంలో కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఇక 3వ ముఖ్యమైన విషయం, దేవుడు క్షమించడానికి ఎన్నుకున్నటువంటి వివిధ సాధనాలు, మీన్స్ ఏంటి? దేవుడు మనల్ని క్షమించడానికి ఏ సాధనాలను ఆయన ఏర్పాటు చేశాడు? నెంబర్ 1, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం అన్నట్టు ప్రాణానికి ప్రాణం. అంటే పాపము చేసిన వాడు మరణించాలి, ప్రాణం పోవాలి. కానీ ఆ ప్రాణానికి బదులుగా ఏదైనా ప్రాణం పోతే ఈ ప్రాణాన్ని, పాపం చేసిన వాడి ప్రాణాన్ని కాపాడుతాడు ఆయన. కనుక మనలోకి మట్టి ముద్దగా చేసి, ఆకారాన్ని చేసి, మనలోనికి ఆయన ఊపిరిని ఊది ప్రాణం పెట్టాడు. అంటే మనుషులలో ఉన్న ప్రాణం ఒకటైతే దేవునిలో ఉన్న ప్రాణం ఒకటి. ఈ రెండు ఒకటే. ఈ రెండు ఒకదానికొకటి పరిష్కారాన్ని చూపించుకోగలవు. కనుక మనిషి పాపి అయిపోయాడు కాబట్టి పరిష్కారం మనిషికి కావాలి. కనుక దేవుడు తన ప్రాణాన్ని పెట్టి, ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనకు క్షమాపణను అనుగ్రహించాడు. మన ప్రాణానికి ఆయన అలాంటి సేదను తీర్చాడు. కాబట్టి రక్తము, ప్రాణము ఒక మీన్స్, సాధనం దేవుడు క్షమించడానికి. 2వ సాధనం దేవుడే ఇచ్చాడు. అది కూడా దేవుడే ఒప్పుకున్నాడు కాబట్టి ఆ పద్ధతిని మనం చేయగలం. అదేంటిదంటే పశ్చాత్తాపం. దేవుని దగ్గర పశ్చాత్తాపడటం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7:14 మనకందరికి బాగా తెలిసిన విషయం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకినాడు. దీనిలో మనకేం కనపడుతుంది? పశ్చాత్తాపం. ఈరోజు మనం చదువుకున్న ఆ ఉపమానంలో కూడా 10,000 తలాంతులు ఉన్నాయి, ఒకడు అప్పున్నాడు.
వాడు కూడా ఏం చేశాడు, అయ్యా ఓర్చుకో నన్ను, నేను నీకు తప్పకుండా వాటిని చెల్లిస్తాను తర్వాత, ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇవ్వలేను అని సాగిలపడ్డాడు, సాష్టాంగపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కోర్స్ వీడికి ఇంకోటి అప్పు ఉంటే వాడు కూడా అదే చేశాడు, ఓర్చుకో నేను నీకు ఇస్తాను అని వాడు కూడా సాగిలపడ్డాడు. కానీ వీడు మాత్రం వాడిని ఒప్పుకోలేదు. వీడి యజమాని ఇతను ఒప్పుకున్నాడు, వీడు మాత్రం తన తోటి సేవకుడిని ఒప్పుకోలేదు. ఆ యజమానికి వీడున్న అప్పు లెక్కలేనంత అని చెప్పుకోవచ్చు. 10,000 తలాంతులు అంటే దాన్ని మనం లెక్కలు వేసి చెప్తాను మీకు, ఆ లెక్కలు కూడా. ఈ 10,000 తలాంతులు అంటే చాలా ఎక్కువ వస్తుంది అమౌంట్. అంత అమౌంట్ వీడికి వదిలిపెడితే తీరా 2 రోజులు కూలి, 2 రోజులు కూలి, ధ్యానారాలు, 2 ధ్యానారాలు అంటే 2 రోజులు కూలి. ఆఫ్టర్ ఆల్ 2 రోజులు కూలిని వీడు వదిలిపెట్టలేకపోయాడు, క్షమించలేకపోయాడు, తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశాడు. కనుక స్నేహితులారా, పశ్చాత్తాపం, ఒకటి రక్తం బలి, రెండవది పశ్చాత్తాపం. ఈ రెంటి ద్వారా, ఈ 2 సాధనాలు దేవుని దగ్గర మనం పాపక్షమాపణ పొందటానికి దేవుడిచ్చినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు. విల్ స్మిత్ అనేటువంటి వ్యక్తి, త్రూ అవుట్ లైఫ్ పీపుల్ విల్ మేక్ యూ మ్యాడ్, disrespect you and treat you bad. Let God deal with the things they do, cause hate in your heart will consume you too. అంటే నీ జీవితాంతము అనేక మంది ప్రజలు నిన్ను విసిగిస్తూ ఉంటారు, అగౌరవపరుస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, ఇబ్బంది పరుస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. ఇవన్నీ నువ్వు పట్టించుకోబాకు. వీటన్నిటికీ ఏ విధంగా రిప్లై ఇవ్వాలో ఆ రిప్లై ఇచ్చే వ్యవహారం దేవుణ్ణి చేయని, నువ్వు చేయబాకు. దేవుడు చేస్తాడు, నువ్వు దేవునికి వదిలిపెట్టాయి. ఇలాంటి వాళ్ళు జీవితాంతం ఉంటూనే ఉంటారు. కాబట్టి మీ హృదయాలలో వారిని గురించిన చోటు నింపుకొని ఆ కోపంతో మిమ్మును మీరు విషం తాగినట్లుగా చచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు, అది దేవునికి అప్పగించండి అని విల్ స్మిత్ తెలియచేస్తున్నారు. రైట్ ప్రియులారా, మనిషి ఏం చేస్తాడు మరి? మనిషి కూడా, మనం కూడా దేవుని దగ్గర ఇంత గొప్పగా క్షమాపణ పొందుతున్నాం కాబట్టి మనం కూడా మన పొరుగు వారిని క్షమించాలి కదా. ఈ ఉపమానంలో దేవుడిచ్చే క్షమాపణ దేనికి సూచనగా ఉందంటే, ఆది పాపము, ఒరిజినల్ సిన్ అంటారే, అది ద రియల్ సిన్, ఆ పాపము. దీన్ని కొంతమంది జన్మ పాపం అంటారు. జన్మ పాపం అనేది మన బైబిల్ ప్రకారంగా ఆ ఆది పాపానికి ఖచ్చితంగా చెప్పలేము. భావన అలా అనిపిస్తుంది, కానీ మూల పాపము ఆది పాపము. ఇది ఆదాము అవ్వల పొరపాటు వలన వచ్చిందే, దానికి క్షమాపణ ఎవ్వరూ చేయలేరు, దేవుడు మాత్రమే దాన్ని చేస్తాడు. అందుకే యేసు క్రీస్తు వారు నరావతారిగా వచ్చి ఆ క్షమాపణ మనకిచ్చాడు. అయితే మధ్యలో మనం సొంతగా చేసే పనులు ఉన్నాయే, ఇవి కూడా మన అపరాధాలు. ఈ పొరపాట్లకు క్షమాపణ మనం పొందాలి. అలాగే మన పట్ల క్షమాపణ, మన పట్ల పొరపాటు చేసిన వారిని కూడా మనం క్షమించాలి. ఇది క్రైస్తవుడు చేయవలసినటువంటి పని. కానీ మనిషి ఏం చేస్తాడు? ఒకటి, క్షమించడం అనేది ఒక చేతగానితనం కాబట్టి అమ్మా క్షమించను అని అనుకుంటాడు. రెండవది, ఏదో చిన్న చిన్న విషయాలు, అసలు ఏదో చాలా అల్పమైన విషయాలు అయితే ఏదో కొంతవరకు వాటిని కూడా క్షమించుదాం, లేకపోతే క్షమించకూడదు. అది కూడా బాగా కావలసిన వారైతే కొంతవరకు మనసులో కొద్దిగా జ్ఞాపకం పెట్టుకునే క్షమించుదాం అనుకుంటాం. నాలుగవదిగా, మనం షరతులు పెట్టి క్షమిస్తాం. క్షమించాలంటే మనం కొన్ని షరతులు పెడుతూ ఉంటాం. అలాగే మనలో స్వార్థం ఎక్కువగా ఉంటుంది. అదేంటి? దేవుని దగ్గర నుంచి మనకైతేనే అబండెంట్ క్షమాపణ కావాలి, కానీ మన పొరుగు వారికి మనం క్షమాపణను ఇవ్వలేము. ఇది మానవుని యొక్క దౌర్బల్యం, ఇది మానవుని యొక్క పద్ధతి. అయితే ఇక్కడ నరులమైన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఎంత క్షమిస్తున్నాడు. ఇప్పుడు ఆ మొదటి దాసుడు ఉన్నాడే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకున్న లేఖనంలో, అతడు తన యజమానుని దగ్గరికి వచ్చాడు. అతను ఎంత అప్పు ఉన్నాడని చెప్పబడిందంటే, ఇక్కడ 10,000 తలాంతులు అప్పు ఉన్నాడని 24వ వచనంలో చెప్పబడింది. ఈ 10,000 తలాంతులు ఎంత ఉండొచ్చండి? సుమారుగా
తలాంతు అనేది రూపాయి నాణ్యం కాదు, అది నాణ్యం కాదు. తలాంతు అనేది ఒక బరువు, సుమారుగా 34 నుంచి 37 కేజీల మధ్య ఉండేటువంటి బరువును, విలువైన ఖనిజాలను, అంత అమౌంట్ను ఏమని పిలుస్తారంటే తలాంతు, టాలెంట్ అని పిలుస్తూ ఉంటారు. ఈ తలాంతులు చాలా ఎక్కువ బరువును కలిగి ఉంటాయి, చాలా ఎక్కువ బరువును కలిగి ఉంటాయి, చాలా విలువను కలిగి ఉంటాయి. కనుక దేవుడు మనల్ని ఎంత క్షమిస్తున్నాడో అక్కడ మనకి తెలుస్తుంది. మనము మన పొరుగు వారిని ఎంత గొప్పగా క్షమించాలో దేవుడు ఈ ఉపమానం ద్వారా తెలియచేశాడు. క్షమించడంలో ఎలా క్షమించాలో కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమించాలి. దేవుడు కూడా ఎలా క్షమిస్తాడు? హృదయపూర్వకంగా. నేను మీ పాపములను మరి అన్నడు జ్ఞాపకము చేసుకొనను, మీ అపరాధములను నేను క్షమిస్తాను అని దేవుడు తెలియచేస్తాడు. మళ్ళా ఇక మీ పాపాలని నేను జ్ఞాపకం చేసుకోను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఇది హార్ట్ఫుల్గా ఇచ్చేటువంటి క్షమాపణ. నోటి మాటతో ఏదో క్షమాపణ అని చెప్పి హృదయంలో జ్ఞాపకం పెట్టుకుంటే అది కపటం. కనుక కపటము మనకు తెలియకుండానే క్షమాపణగా భావించుకోవద్దు. హృదయంలో అతని గురించి ఏ చెడు భావన లేకుండా తుడిచిపెట్టి వేయటమే నిజమైనటువంటి క్షమాపణ. కొలస్సీ 3:13 ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నేడ్ల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి అని తెలియచేస్తున్నాడు. ఇక ఎంత మేరకు ఎన్నిసార్లు క్షమించాలండి? పేతురు భక్తుడు ఆ పైన అడిగాడు కదా 21-22 వచనాల్లో, ఎంతవరకు ఎన్నిసార్లు క్షమించాలి అనే మాటను చూస్తే దీనికి రబ్బీల సూత్రం లేదా ఆమోసు సూత్రం ఒకటి ఉంది. ఆమోసు సూత్రం ఏంటి? ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా శిక్షించను. ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు. అలాగే 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా యెహోవా సెలవిచ్చినదేమనగా మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. దీనిని ఆమోసు యొక్క ప్రవచనాన్ని ఆధారం చేసుకొని ఆమోసు సూత్రం రబ్బీలు సూత్రంగా తెలియచేశారు. అంటే వాళ్ళు బోధించే బోధలో క్షమాపణ ఒక మనిషికి 3 సార్లు, మహా అయితే 4వ సారి ఇవ్వచ్చు, ఆ తర్వాత క్షమాపణ అనేది ఇవ్వకూడదని రబ్బీలు బోధిస్తారు. అందుకే పేతురు వాళ్ళు 3 సార్లు చెబితే ఈయన 3, 4 2 కలిపి 7 సార్లు అడిగాడు. 3 సార్లు 4 సార్లు అన్నది కదా ఇక్కడ, ఈ రెండింటిని కలిపి 7 సార్లు అని అడిగాడు. ప్రభు ఏం చెప్పాడు? 7 కాదు బాబు 77 మార్కు అని చెప్పేసి ప్రభు తెలియచేశాడు. జెనీవా బైబిల్లో దీని గురించి ఏముంటుందంటే, జీసస్ సెడ్ అండ్ టు హిమ్ ఐ సే నాట్ టు దీ అంటూ 7 times బట్ అంటూ 70 times 7 times అని ఉంటుంది. 70 సార్లు 7 సార్లు అని చెప్పబడుతుంది. అంటే 70ని 7తో హెచ్చవేయాలన్నమాట. మామూలుగా తెలుగులో మనం చదువుతుంటే ఎట్లా ఉంటుందంటే 70 + 7 అన్నట్టుంటుంది, 77 సార్లు అన్నట్టుంటుంది. కానీ ఇక్కడ మనం ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూసేసరికి జెనీవా బైబిల్లో చూస్తే ఏమని తెలియజేస్తుందంటే, ఈ 77 అంటే 490 సార్లు. అంటే 490 సార్లు క్షమిస్తే చాలా, పోనీ అట్లా కనుకున్నా కానీ 490 సార్లు ఒక వ్యక్తిని మనం క్షమిస్తామా? మన జీవితంలో ఒక వ్యక్తి 490 సార్లు పొరపాట్లు చేస్తే క్షమిస్తూ ఉంటామా? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశాడు కదా ఇక్కడ. ఇది ఎందుకు తెలియజేస్తున్నాడు? అసలు ఈ 70 అనేటువంటి మాటే దేవుని యొక్క అత్యున్నతమైన సంపూర్ణతను తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి 70 అనేటువంటి మాట యొక్క భావన ఏంటంటే అపరిమితంగా క్షమించాలి, అన్కండిషనల్గా క్షమించాలి, అన్లిమిటెడ్గా క్షమించాలి అని తెలియచేసే భావన దీనిలో దాగి ఉంది.
ఈ 70 ఏళ్ల మారు మట్టుకు అనేది లామెక్ సూత్రం. లామెక్ ఉన్నాడే, ఆ లామెక్ ఏమంటాడు? ఆదికాండం 4:24లో ఏడంతల ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చును. ఇది లెమెకు యొక్క సూత్రం, లెమెక్ సూత్రం. ఈ సూత్రాన్ని ప్రభువు అప్లై చేసి చెబుతున్నాడు. 77 490. అప్పుడున్న సంఖ్యల్లో అది చాలా గొప్ప సంఖ్య. దానిని మించిన సంఖ్య లేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. తర్వాత ఉపమానంలో ఉన్న సూత్రం ఏంటి? 10,000 తలాంతులు. తలాంతుకు వచ్చి 34 కేజీలు బంగారం అనుకుందాం. బంగారమే ఇక్కడ, ఎందుకంటే అన్లిమిటెడ్ అని చెబుతున్నాడు కాబట్టి ఉన్నతమైన ఖనిజం బంగారం తీసుకోవాలి. బంగారం సుమారుగా కేజీ ఎంత ఉంటుందంటే 34 కేజీలు అంటే ఒక్కొక్క తలాంతుకు 34, అలాంటివి 10,000 తలాంతులు. 1 కేజీ బంగారం మొన్న 13, 14 తారీఖులో ఉన్నటువంటి లెక్క ప్రకారం ఎంత ఉంది? కేజీ బంగారం 13,60,000 ఉంది. 13,60,000 ఉంది. అప్పుడు 34 కేజీలు ఎంత ఉంటుందో చూడండి. 34 ఇంటూ 13,60,000 మొత్తం అది ఎంత అవుతుంది? 4,62,40,000 అవుతుంది. 4,62,40,000 అవుతుంది ఒక తలాంతు విలువ. అలాంటిది 10,000 తలాంతులు అంటే ఎంత వస్తుందండి? 47,72,65,965 రూపాయలు వస్తుంది. ఎంతో చూడండి. 47,72,00,000 అంటే సుమారుగా 48 కోట్లు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఇంత వెల దేనికి సమానమో తెలుసా? ఆ పాలస్తీను ప్రాంతంలో ఒక రాష్ట్రానికి సంవత్సరంలో వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందో దానికంటే కూడా ఇది ఎక్కువ. అంత ఇన్కమ్ అంటే ఒక రాజు ఒక వ్యక్తికి ఇంత ఇన్కమ్ ఎలా ఇచ్చాడు రుణంగా? ఇతన్ని ఎవరితో పోలుస్తారంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్తో సమానమైనటువంటి పదవిలో ఉన్నవాడిగా పోలుస్తారు పండితులు. లేదా రాష్ట్ర గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తితో, అధికారితో పోలుస్తారు. అంత ధనం అతని ద్వారానే రావటం పోవటం అనేది జరుగుతుంది. వాటిలోనే ఇతడేదో సరిగ్గా వ్యవహరించినందున క్షమాపణ కోరుకున్నాడు. తనకంటే తక్కువ అధికారి ఇంకోడు ఉన్నాడు. ఆ అధికారి చిన్న పొరపాటు చేశాడు, దానిని మాత్రం ఇతను క్షమించలేదన్నమాట. రెండవది, తలాంతు విలువ 48 కోట్లు వచ్చింది కదా, ఈ 10,000 తలాంతులు. మరి ఈ తలాంతుని బైబిల్లో ఫుట్ నోట్లు ఏం చెప్పారు? 3,600 రూపాయలు చెప్పారు ఆ రోజుల్లో. 3,600 రూపాయలు వచ్చి ఈ మొత్తం 10,000 తలాంతులతో పోలిస్తే 3,60,00,000 చిల్లర వస్తుంది. 3,60,00,000. ఆ లెక్కలో చూసుకున్న ఆ రోజుల్లో ఇది చాలా గొప్ప అమౌంట్, చాలా ఉన్నతమైన అమౌంట్. ఎందుకు మనం ఈ లెక్కలన్నీ ఎందుకు చూస్తున్నాం ఏంటి అని అంటే, దేవుడు నరజాతికి అనుగ్రహిస్తున్న క్షమాపణలో ఆది పాపం ఉంది చూసారా, ఒరిజినల్ సిన్ అంటారు. ఆ పాపానికి ఆయన కట్టిన వెల మనల్ని క్షమించడానికి అమితమైనది. అక్కడ ఇంత అంత అని చెప్పడానికి లేనే లేదు. కాబట్టి అంత చెల్లించాడు అని అంటే అంత మనలను ఆయన క్షమించాడు. కాబట్టి స్నేహితులారా, పరలోక రాజ్య సూత్రం ఏంటంటే ఇక్కడ ఈ ఉపమానం ద్వారా క్షమించటంలో ఇంత అంత అని పర్మిట్స్ పెట్టుకోవద్దు. వాళ్ళని మాత్రమే క్షమిద్దాం అని వ్యక్తులను కూడా సెలెక్టివ్గా క్షమించొద్దు. ఇంతవరకు మాత్రమే, ఇంత విలువ మాత్రమే క్షమిస్తాను అని అనుకోవద్దు. నో లిమిట్స్. ఇలాంటి ఏ విధమైన సరిహద్దులు లేని అపరిమితమైనటువంటి క్షమాపణ అందించాలని తెలియచేస్తాడు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంటాడు, ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ అకేషనల్ యాక్ట్, ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ యాటిట్యూడ్.
అందుకే ప్రభువు మనం ఎప్పుడు క్షమించాలి అనేది కనుక ఒక్కోసారి ప్రశ్నించుకుంటే, ఎప్పుడు క్షమించాలి? మనకు మనసు కుదిరినప్పుడా? మనకిష్టం వచ్చినప్పుడా? ఇప్పుడే కాదులే, ఇప్పుడే క్షమిస్తే తెలియదు, తేలిగ్గా తీసుకుంటారు కనుక కొన్నాళ్ళు అటు జరగని అని అనుకుంటూ ఉంటాం. దాని విలువ తెలియొద్దు అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభువు క్షమించడంలో సమయాన్ని చూడలేదు, సమయం తీసుకోలేదు, అనుకూల ప్రతికూల వ్యక్తులు చుట్టూ ఉన్నారా అనేది చూసుకోలేదు, వచ్చిన వ్యక్తి పరిచయం ఉన్నవారా పరిచయం లేనివారా అనేది చూసుకోలేదు, ఆడ మగ అనేది చూసుకోలేదు, వాళ్ళు చేసిన పాపం ఎలాంటి పాపం అనేటువంటి భేదం చూడలేదు. ఇవేం చూడలేదు ఆయన. ఎవరైనా వస్తే నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పేశాడు అంతే. టైం తీసుకోలేదు, అక్కడ అసలు షరతులు లేవు, బేషరతుగా అన్లిమిటెడ్గా క్షమించి వేయటమే. క్రీస్తు మిమ్ములను క్షమించినట్లు మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి మనం కూడా క్షమించడంలో మనుషుల పద్ధతిని, మన సంకుచిత భావాన్ని ఉపయోగించకుండా దేవుడు చూపించిన మోడల్, ఆ మోడల్లో మనం క్షమాపణను ప్రకటించే వారిగా ఉండవలసి ఉంది. ఎందుకు క్షమించాలి ఏమిటి అనండి అంటే, దేవుని నుంచి మనం క్షమించబడ్డాం కాబట్టి మన పొరుగు వారిని క్షమించాలి. రెండవది ఎందుకు క్షమించాలి అనంటే, దేవుడు క్షమించమని బోధించాడు, ఆజ్ఞాపించాడు కాబట్టి క్షమించాలి. మూడవది ఎందుకు క్షమించాలంటే, దేవుడు మనుషుల పట్ల సంబంధాన్ని కోల్పోకుండా ఉండటం కోసం క్షమించి దగ్గరకు చేర్చుకుంటున్నాడు కదా. పరలోక రాజ్య పౌరులు ఒకరినొకరు క్షమించుకోవటం ద్వారా భేదాభిప్రాయాలు తొలగిపోయి అన్యోన్యమైన సంబంధము వారు కలిగి ఉంటారు, వారు దేవునితో కూడా కలిగి ఉంటారు. ఇవి కలిగి ఉండటం కోసమే మనము క్షమించాలి, అపరిమితంగా క్షమించాలి. మీరు నిలువబడి ప్రార్థించినప్పుడెల్లా క్షమించండి అన్నాడు. అందుకే కనుక స్నేహితులారా, ఇక్కడ దేవుడు ఇంకొక సూత్రాన్ని చెప్తున్నాడు. అది మిర్రర్ థియరీ అని చెప్పుకోవచ్చు. మిర్రర్ థియరీ, అద్దము వంటి సూత్రం. అంటే అద్దం మనం ఎలా కదిలితే అలా కదులుతుంది, మనం ఎలా మన ముఖ కవళికలు మారిస్తే అది అలాగే మారుస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నామో అది అలాగే చేస్తుంది. మనం ఎదుటివారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నామో దేవుడు మన పట్ల కూడా అలా వ్యవహరిస్తాడంట. ఇది సూత్రం. రీజన్ మన దగ్గర నుంచే దేవుడు చూస్తున్నాడు. ఆ ఉపమానంలో క్షమాపణ పొందినటువంటి మొదటి దాసుడు తన పొరుగువాడిని క్షమించలేకపోయాడు. క్షమించినటువంటి దేవుడు ఆ పొరుగువాడిని వీడు క్షమించినందుకు ఆ రీజన్, ఆ కారణముతో వీడిని శిక్షించాడు. కాబట్టి జాగ్రత్త. మనము క్షమించబడాలి అంటే దేవుని దగ్గర నుంచి మన పొరుగు వారిని కూడా మనం క్షమించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏ కొలత కొలుస్తుందో ఆ కొలత మీకు కొలువబడును అని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనము క్షమించేటువంటి వారిగా ఉండవలసిన అవసరం ఎంతో ఉంది, క్షమించాల్సినటువంటి బాధ్యత. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. కనుక పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు కూడా ఈ పరలోక రాజ్యపు భావ సౌందర్యములో ఉన్న గొప్ప సుగుణం, గొప్ప లక్షణం క్షమాపణ. ఒక భారతదేశంలో మన మధ్య జరిగినటువంటి ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు 1990 ముందు కాలంలో కాశ్మీర్ ప్రాంతంలో ఒక దుర్ఘటన జరిగింది. అదేంటంటే, ఒక గ్రామం మీద పొద్దుగుంకిన తర్వాత అందరూ పనులకు వెళ్ళొచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్న సమయంలో తీవ్రవాదులు వాహనంతో వచ్చి కనబడిన వారిని కనబడినట్టు కాల్చేశారు. ఆ గ్రామంలో చాలామంది చచ్చిపోయారు ఆ రోజున. ఆ కాల్పుల్లో ఒక కుటుంబంలో ఒక చిన్న పిల్లవాడితో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా చచ్చిపోయారు, పిల్లవాడు బతికాడు. ఈ విషయాన్ని పసిగట్టినటువంటి మిలిటరీ వాళ్ళు వెంటబడటం మొదలేశారు. కనుక వాళ్ళు ఆ కాశ్మీర్ కొండల్లో, లోయల్లో వేగంగా మిలిటరీ నుంచి తప్పించుకోవటానికి జీప్లో వెళ్ళిపోతూ
జీప్లో వెళ్తున్నప్పుడే మిలిటరీ వాళ్ళని కొంతమందిని కాలుస్తూ ఉన్నారు, కొంతమంది గాయపడుతున్నారు తీవ్రవాదులు. ఆ తొందరపాటులో వాళ్ళ వాహనం లోయలోకి పడిపోయింది. లోయలోకి చాలా భయంకరమైన లోయలోకి అది అట్లా వెళ్ళిపోయినప్పుడు చచ్చిపోయారు, తీవ్రవాదులు మొత్తం చచ్చిపోయారు. కనుక ఆ రాత్రంతా మిలిటరీ వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. చాలా లోతైన లోయలు కాబట్టి వెతుకుతూనే ఉన్నారు. తీవ్రవాదులు మొత్తం దొరికారు, చచ్చిపోయి దొరికారు. అయితే వాళ్ళకి ఎక్కడో చిన్న చిన్న అడుగులు కనపడ్డాయి. ఆ అడుగులు తప్పించుకున్న తీవ్రవాది యొక్క అడుగులు. కనుక వాళ్ళకు ఒక బలమైనటువంటి సింబల్ దొరికింది. ఏంటంటే ఒకడు తప్పించుకున్నాడు, మొత్తం మీద కనీసం ఒకడు తప్పించుకున్నాడు అని. కనుక వాడిని వెతకటం మొదలుపెట్టారు. ఈ తప్పించుకున్నవాడు ఏం చేశాడు, వాడికి తలకి దెబ్బలు తగిలి ఒళ్ళంతా గాయాలయ్యి ఆ లోయల్లో తిరుగుతూ తప్పించుకొని, అంటే ఒక్కసారి హఠాత్ పరిణామానికి ఆ మైండ్ అంతా ఒక రకంగా అయిపోయి వాడు తిరుగుతూ ఏం చేశాడంటే, ఏ గ్రామంలోనైతే వాళ్ళు కాల్పులు జరిపారో ఆ గ్రామానికి వచ్చాడు 3-4 రోజులు లేదా 10 రోజుల తర్వాత. వచ్చి అక్కడ ఒక వైద్యం దగ్గరికి వెళ్ళి తన గాయాలకి కావాల్సిన వైద్యం తీసుకున్నాడు. తర్వాత నయమైన తర్వాత తాను ఏదో ఒక గ్రామస్తుడని, అక్కడ జరిగినటువంటి అల్లర్లలో అంత పోగొట్టుకుని తప్పించుకుని వచ్చానని, కనుక నేను ఇక్కడ మీరు కనుక నాకు ఆశ్రయం ఇస్తే ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతానని ఆ ఊరి వాళ్ళకి చెప్పాడు. కనుక వాళ్ళు అతను నమ్మారు. వ్యవసాయం చేసుకోవడానికి కొంత పొలాన్ని ఇచ్చారు. అతను వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. ఇతనే తీవ్రవాదని వాళ్ళకి తెలియదు. 10 సంవత్సరాల తర్వాత సైన్యం ఆ ఊరు వచ్చింది. వచ్చి అతన్ని పట్టుకొని బేడీలు వేసి తీసుకుని వెళ్తున్నారు. ఆ సమయంలో ఊరంతా కదిలొచ్చి, వీడు చాలా మంచోడు, ఎందుకు మీరు ఈయన్ని పట్టుకెళ్తున్నారు, వీడి గురించి సాక్ష్యం ఎక్కడ చెప్పాలంటే అక్కడ చెప్తామన్నారు. అప్పుడు సైన్యం, కాదు వీడి గురించి మీకు తెలియదు, తీసుకెళ్ళనివ్వండి అని అడుగుతున్నారు. సైన్యం ఎంత ప్రయత్నం చేసినా ఆ ఊరు వాళ్ళు పోనీయలేదు, అడ్డుపడ్డారు. అప్పుడు వీడు చేసిందేంటో మీకు చెబుతాం, ఆ తర్వాత మీరేం చెబితే అదే చేస్తాం, డిసైడ్ మీరే చేయండి అని చెప్పేసి అని అన్నారు సైన్యం. ఆ జనంలో ఆ రోజున భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయారు కదా, వాళ్ళ పిల్లవాడు కూడా 10 సంవత్సరాలు, అప్పుడు 12-13 సంవత్సరాలు వచ్చిన వాడికి ఆ కౌమార దశకి లోపులో ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు, వాడు కూడా ఉన్నాడు. వీళ్ళు సైన్యం ఏం చెప్పారంటే 10 సంవత్సరాల క్రితం మీ ఊరి మీద ఒక భయంకరమైన దాడి జరిగింది, దానిలో ఇంతమంది చచ్చిపోయారు. ఆ దాడిలో సైన్యం వెంటబడినప్పుడు తీవ్రవాదులు మొత్తం చచ్చిపోయారు. ఇప్పుడు కూడా మీరు అదే నమ్ముతున్నారు, కానీ ఒకడు తప్పించుకున్నాడు, వాడే వీడు అని చెప్పారు. ఎప్పుడైతే ఈ మాట విన్నారో ఆ ఊరి వాళ్ళు, అప్పటి వరకు వాడిని కాపాడండి, తీసుకెళ్ళొద్దన్న వాళ్ళు, వాడిని వదిలిపెట్టండి, మేము వాడిని చంపేసేస్తాం అంటున్నారు. అంతకుముందేం తీసుకెళ్ళటానికి కష్టమైంది మిలిటరీకి, ఇప్పుడు జనం నుంచి వాడిని కాపాడటం కష్టమైంది. అయితే వాళ్ళందరూ అంత గలాట జరుగుతుంటే ఆ చిన్న పిల్లవాడు అందరిలో నుంచి ముందుకొచ్చి ఏడవటం మొదలుపెట్టాడు. అరే ఎందుకురా ఏడుపుతున్నావంటే, ఎందుకు వాడిని చంపడం అని అంటున్నాడు. మీ అమ్మా నాన్న చంపింది వీడేరా అని ఆ పిల్లవాడికి చెబుతున్నారు. లేదు వాడిని చంపొద్దు, మా అమ్మా నాన్న చచ్చిపోతే నేను బాధపడుతున్నాను కదా, వాడు చచ్చిపోతే వాళ్ళ అమ్మా నాన్న కూడా అలాగే బాధపడతారుగా, కనుక వాడిని క్షమించండి, వాడిని చంపొద్దు అని ఆ 10-12 సంవత్సరాల పిల్లవాడు ఏడ్చుకుంటూ ఆ మాటలు చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడి మాటలు ఆ ఊరి వారందరినీ, మిలిటరీ వారిని కూడా కదిలించాయి. వాడి క్షమాపణ. అప్పుడు ఈ తీవ్రవాది మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమన్నాడంటే, మీరందరూ నన్ను చంపుతాం అన్నారు, కానీ ఎవ్వరూ చంపలేకపోయారు. ఆ చిన్నవాడు ఒక్క మాటతో నన్ను చంపేశాడన్నాడు. ఇది నిజముగా కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన సంఘటన. ఒక చిన్న పిల్లవాడి క్షమాపణ ఒక తీవ్రవాది యొక్క మార్పుకు కారణమైంది. అంతకాలం కూడా వేషం వేసుకొని బ్రతికిన వాడు ఆ రోజు ఆ పిల్లవాడి క్షమాపణతో వాడి హృదయం బద్దలైంది, పశ్చాత్తాపడ్డాడు. కనుక సైన్యం వాడిని తీసుకుని వెళ్ళి వాడిలో నిజంగా మార్పు రావటాన్ని గమనించి శిక్ష తక్కువగా వేసి వాడిని తర్వాత విడుదల చేయటం జరిగింది. క్షమాపణ. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, క్షమిస్తున్నారా?
ఉందా? క్షమాపణ అనేటువంటి సంపద నీ దగ్గర ఉందా? క్షమించలేని పిసినారివాడివా? క్షమించలేని పిరికివాడివా? క్షమించలేని దౌర్భాగ్యుడివా? క్షమించలేని అధమ స్థితిలో ఉంటే క్రీస్తు బిడ్డను, క్రైస్తవుడని చెప్పుకోవద్దు. క్రైస్తవుడికి వాని జీవితంలోని దేవుడు పెట్టిన ఒక నియమం క్షమించటం. మీరు నిలువబడి ప్రార్థించినప్పుడల్లా మీరు క్షమించాలి. మీరు ఏ కొలత కొలుస్తారో అది మీకు కొలవబడుతుందంటే, ఇది క్షమించడం అనేది జీవితంలో సిస్టంలో ఒక ప్రోగ్రామ్గా మారిపోవాలి. మన జీవితంలో ఒక కార్యక్రమంగా మారిపోవాలి. దైనందిన కార్యక్రమంగా మారిపోవాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలంగా, దేవుని కుమారులంగా, సంతానముగా గుర్తించబడతాం. కనుక స్నేహితులారా, లామెక్ సూత్రం ప్రకారం 70 ఏళ్ళు. ఆమోస్ సూత్రం ప్రకారం 3 లేక 4 రబ్బీలు చెప్పింది అదే. ఈ ఉపమానంలో యేసుప్రభు వారు చెప్పినటువంటి అమౌంట్ అది అన్లిమిటెడ్ అని తెలియచేస్తుంది. కనుక పరలోక రాజ్యము క్షమాపణ మనము ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే ఏ విధమైనటువంటి భావనలు లేకుండా నిత్యము క్షమిస్తూనే ఉండాలి. అందరినీ క్షమించాలి, అన్నీ క్షమించాలి అని తెలియచేస్తుంది. కనుక మనుషులందరూ ఈ పరలోక రాజ్య భావనను అవగాహన చేసుకొని అలా బ్రతికితే ఎక్కడుంది పరలోక రాజ్యం? మన మధ్యలోనే కదా, మీ మధ్యలోనే ఉందన్నాడు అందుకే ప్రభు. కనుక నీ మధ్యలో పరలోక రాజ్య ఈ సౌభాగ్య సంపద విస్తరిల్లునట్లుగా నీ జీవితాన్ని ఉపయోగించమని ప్రేమతో నిన్ను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు వందనాలండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ పరిచర్యను ప్రేమించి మీ హృదయంలో దేవుడు కలిగించినటువంటి భావనను, తలంపును బట్టి మీ గుప్పిలు కూడా విప్పి సహకారం అందించాలని కోరుతూ తెలియచేస్తూ ఉన్నాను. మీ యొక్క ప్రార్థనావసరతలకు మా ఫోన్ నంబర్కి తెలియచేయండి. లేదా ఒక నంబర్ కలవట్లేదు, ఇంతకుముందు వీడియోల్లో ఇంకో నంబర్ కూడా ఇచ్చాను, ఆ నంబర్కైనా చేసి మీరు ఫోన్ చేయొచ్చు. ఇంతవరకు వీడియో చూసిన మీకు వందనాలు తెలియచేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలిండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. తల్ల వంచండి. ప్రార్థన. మహాఘనుడ, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రములు. నాయనా కనికరించండి. మీ వాక్యము ఇంతవరకు క్షమాపణ గురించి ధ్యానించాం. క్షమాపణ అనేది అపరిమితంగా, ఏ షరతులు లేకుండా, ఫలానా వ్యక్తులు అనేటువంటి తేడా లేకుండా అన్ని సమయాలలో అందరినీ క్షమించాలని ప్రభువా మీరు తెలియచేస్తున్న సంగతిని మేము ధ్యానించాం. తండ్రి, కాశ్మీర్లో ఒక చిన్నవాడు క్షమించినటువంటి గొప్ప సంఘటనను మేము ధ్యానించాం. అయ్యా, మీరు మానవ జాతిని క్షమించడానికే పూనుకున్నారు. మీ చిత్తములో, మీ స్వభావములో, మీ బోధలో, మీ ఆజ్ఞలలో, మీ ఆలోచనలో క్షమాపణ సమృద్ధిగా ఉన్నది తండ్రి. నీ బిడలమైన మేము కూడా దాన్ని కలిగి ఉండి మిమ్మును పోలిన పోలికలోనికి మార్చబడినట్లు కృప దయచేయండి. మాలో బలహీనులుగా ఉన్న బిడ్డలను కనికరించి వారికి శక్తిని, బలమును దయచేయండి. రోగముల చేత పీడింపబడుచున్న బిడ్డలకు కావలసిన స్వస్థత, ప్రతి అపరాధము క్షమించి మన్నించి అనుగ్రహించండి. వివిధ పీడనలతో బాధపడుతున్న బిడ్డలను నాయన మీ బలమైన ప్రభావమును వారికి అనుగ్రహించి అట్టి చీకటి సంబంధమైన సంగతుల నుంచి ఆయన వెలుగులోనికి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభు, అదే రీతిగా ఎవరెవరు సమాధానం లేని స్థితిలో ఉన్నారో వారికి సమాధానం దయచేయండి. లేమితో బాధపడుతున్న బిడ్డలకు సమృద్ధిని అనుగ్రహించండి. సంఘములను మీరు ఆశీర్వదించండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి ప్రభువా. తిరిగి మరొక వీడియోలో మంచి వాక్యాన్ని ధ్యానించే కృప మా అందరికి దయచేయమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనొచ్చు
అదే రీతిగా ఈ పరిచర్యను ప్రేమించి సహకారం అందించినటువంటి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు, శుభాలు, సెలవు. God bless you.